హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 69. బాగా వాడిపోయిన మోము, లోతుకు పోయి నిర్జీవంగా ఎటో చూస్తున్న కళ్ళు, అస్థిపంజరం ఏమో అనిపించిన శరీర సౌష్ఠవంతో, వెన్నుని అంటిన 5వ నెల గర్భంతో కళ తప్పిన స్నేహాన్ని చూడగానే అర్జున్ గుండె ముక్కలైపోయింది. ఆమెను అలా చూడగానే ఇక అర్జున్కి అడుగు ముందుకు పడలేదు. కనీసం మాట కూడా బయటికి రావటానికి మొరాయిస్తూ ఉంటే కన్నీళ్లతో స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కాసేపటికి ఎలాగో గుండె ధైర్యం చేసుకుని కన్నీళ్లతో స్నేహకు తనకి మధ్య ఆ మిగిలిన 4 అడుగుల దూరాన్ని చెరిపివేస్తూ చాలా కష్టంగా ముందుకెళ్లి స్నేహ ముందు దోసుగా నిలబడ్డాడు అర్జున్. అర్జున్ కాసేపటి క్రితం శరణాలయంలోకి అడుగు పెట్టినప్పుడే అతను తనకి చాలా దగ్గరలో ఉన్నాడు అని స్నేహ మనసు ఆమెకు తెలియచేసింది. కానీ ఆమె ఆ మనసుని చంపేసుకుని 4 నెలలు అవుతుంది. అందుకే ఇక అక్కడ అడుగు పెట్టినప్పుడు ఎక్కడ ఉందో అతను తన కోసం అంతా వెతికి తిరిగి తన దగ్గరకు వచ్చే వరకు కూడా అక్కడే అలానే ఉండిపోయింది స్నేహ. ఇప్పుడు అర్జున్ తనకు అంత దగ్గరగా ఉండటం వలన తన మనసు అర్జున్ కోసం ఉప్పినలా ఎగిసి పడుతుంది. కానీ స్నేహ ఆ మనసు మాట వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. అర్జున్ వల్ల ఆల్రెడీ మొక్కలైన మనసే అతను కావాలి అని మళ్ళీ మళ్ళీ అతని కోసం తపన పడుతూ అతన్ని కోరుకుంటుంది. కానీ స్నేహ ఆత్మాభిమానం మాత్రం అర్జున్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. చేసుకున్న అర్జున్ అక్కడే స్నేహ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూలబడి చుట్టూ ప్రపంచంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహ చేతులు పట్టుకుని ఆమె ఎర్రచేతుల్లో తన మొహం దాచుకుని ఈ 4 నెలలు ఒంటరిగా తను అనుభవించిన నరకం అంతా మౌనంగా కన్నీళ్ల రూపంలో బయట పెడుతూ ఏడుస్తూ ఉండిపోయాడు అర్జున్. అర్జున్ కన్నీళ్ల కారణంగా తడిదేరిన తన అరచేతులు స్నేహ మనసుని తాకుతున్నా అతను చేసిన గాయం ముళ్ళులా గుచ్చుతూ ఉంటే చలనం లేని బొమ్మలా ఉండిపోయింది. స్నేహ ఎలాంటి భావం లేకుండా ఉండిపోయింది. చాలాసేపటికి అర్జున్ ఏడ్చి ఏడ్చి అలసిపోయి వెక్కుతూ స్నేహ చేతులు తన నుదురి కామించుకుని, నన్ను క్షమించు స్నేహ, ఆ క్షణం నాకేమయ్యిందో నాకే తెలియలేదు. సడన్ గా నీ ప్రెగ్నెన్సీ న్యూస్ వినేసరికి ఆలోచన శక్తి విచక్షణ కోల్పోయి నువ్వంటే ఏంటో తెలిసినా నా మనసును కూడా పక్కన పెట్టేసి నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఏ భర్త తన భార్యను అనకూడని మాటలన్నీ అని నీ మనసును నేను విరిచేశాను. నేనన్న మాటలు కోపంలోని స్పృహ లేకుండా వచ్చిన మాటలే కానీ కావాలని మాట్లాడిన ఆ మాటలు కాదు స్నేహ. నువ్వేంటో నాకు తెలుసు. నీకు నా మీదున్న ప్రేమ ఎంత గొప్పదో కూడా నాకు తెలుసురా. అయినా ఆ టైంలో పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేసి నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అంతకంటే తప్పుగా మాట్లాడ్డాను. నన్నే ప్రాణంగా బ్రతుకుతున్న నీ మనసుకి గాయం చేయటమే కాదు, నువ్వు ఇన్నాళ్ళు అందరూ ఉన్న అనాథలా బ్రతకడానికి కారణం నేనే అయ్యాను. నేను నీ విషయంలో చేసిన పాపానికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నా తప్పును సరిదిద్దుకోవటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ఒకే ఒక ఛాన్స్ స్నేహ. నాకు నువ్వు కావాలి స్నేహ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. స్నేహ లేనిదే ఈ అర్జున్ లేడురా అని అంటుంటే అప్పటికే అర్జున్ మాటలకు గడిచిన గతం ములులా గుచ్చుతూ ఉంటే భరించలేని బ్రతిమలాడినా ముద్ద ముట్టకపోవటంతో నీరసం ఆవహించి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే ఆమెను గమనించిన అర్జున్ పడిపోబోతున్న స్నేహాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ఆమెకేమయ్యిందో అన్న భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ స్నేహ స్నేహ ఏమైందిరా నీకు, ఒక్కసారి కళ్ళు తెరువు స్నేహ అంటూ ఆమె చెంపలు తడుతూ ఆమెను స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అర్జున్ అక్కడికి పరిగెడుతూ వచ్చినప్పుడు విషయం ఏంటో అర్థం కాక అతని వెనుకే కంగారు పడుతూ మోహన్ గారికి అర్జున్ మాటలు బట్టి స్నేహ అర్జున్ భార్య అని అర్థం కావటంతో చిన్నపాటి షాక్ లో జరిగేది చూస్తూ ఉండిపోయారు దూరం నుండి. కానీ ఉన్నట్టుండి స్నేహ అలా స్పృహ తప్పి పడిపోయేసరికి కంగారు పడుతూ అర్జున్ దగ్గరికి వెళ్ళి, బాబు అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళు తొందరగా అని తొందర పెట్టేసరికి తెలుగులోకి వచ్చిన అర్జున్ స్నేహాను జాగ్రత్తగా ఎత్తుకుని కారు వైపుకు పరుగు పెట్టాడు. క్షణాల్లో అర్జున్ కారు శరణాలయం దాటి సిటీ హాట్స్కట్ కావటంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ అంటే ఇంచుమించు అర్జున్ కాసేపటి క్రితం సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళిన లోకాలిటీలోనే కావటంతో
ఇక పల్లవి ఉన్న ఆ హాస్పిటల్ కి వెళ్తే బెటర్ అనిపించి అర్జున్ స్నేహను ఆ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. డ్రైవింగ్ చేస్తూనే పల్లవికి స్నేహాన్ని తీసుకుని వస్తున్నాను, ఎమర్జెన్సీ అని మెసేజ్ చేయటంతో అర్జున్ స్నేహతో హాస్పిటల్ కి చేరేసరికి పల్లవి హాస్పిటల్ బయట బాయ్స్ తో రెడీగా ఉంది. బాయ్స్ పల్లవి ఆదేశం మేరకు ఆ స్ట్రెచ్చర్ ని వేగంగా ఐసీయూకి తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటే అర్జున్ కూడా పరిగెడుతూ స్నేహాన్ని రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటే ఆమెను వదలలేక కష్టంగా ఆమె చేతిని వదిలిపెట్టి అక్కడే ఆగిపోయాడు అర్జున్. అది కూడా పల్లవి బ్రతిమలాడడం వల్ల. చాలా సేపటి వరకు లోపలికి వెళ్లిన పల్లవి బయటికి రాకపోవటంతో అర్జున్ గుండెల్లో కంగారు, భయం తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు స్నేహకి ఏమైనా అవుతుందేమో అన్న భయం అర్జున్ని నిలవనీయట్లేదు. అసలు లోపల ఏం జరుగుతుందో కనిపించని ఆ గ్లాస్ డోర్ కి చేతిలో ఆనించి కన్నీళ్లతో మౌనంగా కళ్ళు మూసుకొని ఉండిపోయాడే కాని అడుగు కూడా కదపలేదు అర్జున్ భయంతో. కాసేపటికి పల్లవి బయటికి రావటంతో అర్జున్ కంగారు పడుతూ, పల్లవి స్నేహకి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది తను అని అడుగుతూ ఉండగా పల్లవి అర్జున్ చేయి పట్టుకుని నాతో రా అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంటే అర్జున్ పల్లవి చెయ్యి విడిపించుకుని నా స్నేహాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను పల్లవి, రాలేను, నువ్వేం మాట్లాడాలి అనుకున్నా ఇక్కడే మాట్లాడు అన్నాడు కన్నీళ్లతో స్నేహ ఉన్న రూమ్ వైపుకే చూస్తూ. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కన్నీళ్లు పెడుతూ ఉండటం వలన కళ్ళు కందిన మోమం అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియచేస్తూ ఉంటే స్నేహ పరిస్థితి చెప్పడానికి పల్లవికి అసలు మనసు రాలేదు. కానీ డాక్టర్ కి అది తన బాధ్యత అని తన కర్తవ్యం గుర్తు చేయటంతో నా మాట విను అర్జున్, స్నేహకు ఇప్పుడు కొన్ని టెస్టులు చేయటానికి తీసుకెళ్తారు, స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, నా మాట విను పద. అటు ఎలాగో అర్జున్కి నచ్చ చెప్పి తనతో పాటు తన క్యాబిన్ కి తీసుకువెళ్లిన పల్లవి సైలెంట్ గా ఉండటంతో అర్జున్ లో భయం ఇంకా ఎక్కువైపోయింది. ఇక వణుకుతున్న గొంతుతో పల్లవి అని మాత్రమే పిలవగలిగాడు అర్జున్. అర్జున్ అతని పిలుపుకి కాస్త తేరుకున్న పల్లవి చాలా చిన్నగా, స్నేహ కండిషన్ చాలా దారుణంగా ఉంది అర్జున్, తను చాలా వీక్ గా ఉంది, అసలు తనున్న కండిషన్ కి ఇద్దరు బేబీస్ ని ఎలా మోస్తుందో అస్సలు అంత చిక్కట్లేదు, పైగా వాళ్ళు ఇప్పటి వరకు సేఫ్ గా ఉండటం మిరాకిల్ గా ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతున్న పల్లవి మాటలకి ఇద్దరు బేబీస్ అన్న గుడ్ న్యూస్ అర్జున్ చెవికి చేరి తన హ్యాపీ టీయర్స్ తో పల్లవి చేతులు పట్టుకుని చిన్న చిరునవ్వుతో ఇద్దరు బేబీసా అంటే ట్విన్సా పల్లవి అని అడిగాడు సంతోషంగా. పల్లవి అతని సంతోషాన్ని చూసి మురిసిపోతూ అవును అర్జున్ అని అనగానే అర్జున్ కళ్ళల్లో కోటి దీపాల వెలుగు ఒకేసారి వెలుగుతున్న కాంతి పెదాల మీద అందమైన చిరునవ్వు కనిపిస్తూ ఉంటే అసలు చిరునవ్వే కరువైన అతని పెదాల్లో చిరునవ్వు పూయటానికి కారణమైన స్నేహ పరిస్థితి గుర్తొచ్చి ఇద్దరు బేబీసే కానీ స్నేహ హెల్తీగా లేదు అర్జున్, చాలా వీక్ గా ఉంది, మేబీ తను తింటున్న ఫుడ్ అంతా కూడా బేబీస్ వరకు చేరటం వలన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ స్నేహ చాలా వీక్ గా ఉంది. ఇన్నాళ్ళు స్నేహ అనుభవించిన మెంటల్ టెన్షన్ తన పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు. కానీ ఇది ఇలానే కొనసాగితే స్నేహ ప్రాణాలకి ప్రమాదం, ముఖ్యంగా డెలివరీ చాలా కష్టం అవుతుంది అర్జున్, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని తను స్నేహాన్ని చెక్ చేసినంత వరకు చెప్పింది పల్లవి. ఆమె మాటలకు అర్జున్ స్టన్ అయిపోయాడు. అలాగే తన కారణంగా స్నేహ మనసు మాత్రమే విరిగిపోలేదు, ఆమె మానసికంగా దెబ్బతింది, అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని తన మాటలకు అర్జున్ శిలలా మారడంతో అర్జున్ టెన్షన్ పడకు, ఏంటి అనేది పూర్తిగా ఒక అవగాహన వస్తుంది, అప్పుడు తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో నేను నా సీనియర్స్ ని కన్సల్ట్ చేసి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేద్దాం, స్నేహ ప్రాపర్ డేట్ మెయింటైన్ చేసేలా నువ్వు టైం టు టైం తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అంతా మంచి జరుగుతుంది అర్జున్, నన్ను నమ్ము అని అనగానే కొద్ది సమయంలోనే తనకి స్నేహకు ఏర్పడ్డ అనుబంధం వల్ల వాళ్ళ మధ్య చిగురించిన ప్రేమ, వాళ్ళు కలిసి ఎంతో ఇష్టంగా పొందుపరుచుకున్న ఎన్నో జ్ఞాపకాలు అన్ని గుర్తుకు రావటమే కాదు, స్నేహ ప్రేమ ఎలాంటిదో తెలిసిన అర్జున్ కి తన ప్రేమ ఖచ్చితంగా స్నేహను కాపాడుతుంది అన్న నమ్మకంతో అర్జున్ పల్లవి చేతులు పట్టుకుని నా స్నేహకు ఏమీ కాదు కదా పల్లవి,
లేబర్ రూమ్ నుండి నా స్నేహ, నా బేబీస్ ఇద్దరు కూడా హెల్దీగా నా దగ్గరకు వస్తారు, చూస్తూ ఉండు అని అర్జున్ అనగానే అతను పాజిటివ్ గా ఆలోచించేసరికి పల్లవికి కూడా కాస్త రిలాక్స్ ఫీలింగ్ కలిగింది. ఇంతలో నర్సు స్నేహ రిపోర్ట్స్ పట్టుకుని రావడంతో అవి అంతా క్లియర్ గా చూసిన పల్లవికి షాక్ అయ్యి అర్జున్ ని చూస్తూ ఉండిపోయింది. మరి రిపోర్ట్స్ లో ఏముందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.